హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? జనసేన పార్టీ ఎందుకోసం పొత్తు పెట్టుకుంది? జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తాయి. దీనికి సంబంధించి టీడీపీతో పొత్తు ప్రకటన జనసేన చేసిన రోజు నుంచి రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. సో పొత్తు పెట్టుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చడం కోసం మనం పొత్తు పెట్టుకున్నామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. బలహీనంగా ఉన్న సందర్భంలో మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చామంటూ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫైట్ చేయలేని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో మనం భరోసానిచ్చామంటూ చెప్పారు. అటువంటి భరోసానిచ్చిన జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే అవమానకరంగా ఉన్నాయి. సో జనసేన పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు, జనసేన అధినేతకి ఇబ్బంది కలిగించవచ్చు, జనసేన శ్రేయోభిలాషులకు కూడా ఈ మాట కొంత కష్టంగా అనిపించవచ్చు. వాళ్ళకి మనసులో మాత్రం ఇదే అనిపిస్తుంది, మనకు అవమానం జరిగింది అని. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. 24 స్థానాలకే పరిమితం అవ్వడం ద్వారా తాను ఏ స్థాయి పార్టీని అనే విషయాన్ని జనసేనే బయట పెట్టుకున్నట్లయింది. దానికి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్లే ఈరోజు ఈ ప్రకటన సందర్భంగా కూడా చెప్పారు. గడిచిన ఎన్నికల్లో నేను పోటీ చేశాను, అప్పుడు 10-15 స్థానాలు ఇచ్చుంటే ఈరోజు ఎక్కువ అడిగేవాడిని అని. అంటే తాను తక్కువ స్థానాలు తీసుకోవడానికి సంబంధించిన కారణాన్ని, ఆ నెపాన్ని, ఎందుకు తక్కువ తీసుకున్నారు అనే దానికి సంబంధించిన నెపాన్ని పార్టీ కార్యకర్తలపైన మోపుతున్నారు. ఆయన మీరు పోయినసారి నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు 24 తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మరి పోయినసారితో పోలిస్తే జనసేన ఓటు బ్యాంక్ ఇప్పుడు 18%, 20% అని చెప్పుకుంటున్న జనసేన 18%, 20% ఓటు బ్యాంకు ఉన్న ఒక పార్టీ 24 సీట్లకు ఎలా పరిమితం అవుతుంది? ఆ స్థాయిలో నిజంగానే మీకు ఓటు బ్యాంక్ ఉంటే అన్ని తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటి? ఉట్టి గోదావరి జిల్లాలకు సంబంధించిన 2 జిల్లాలు మాకు వదిలేయండి, ఆ 2 జిల్లాల్లో ఒక్క సీటు కూడా మేము వైసీపీని గెలవనివ్వమంటూ సవాలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ 2 జిల్లాల్లో ఉన్న స్థానాలు కూడా తీసుకోలేదు. కనీసం ఆ 2 జిల్లాల్లో కలిపే 30కి పైగా స్థానాలు ఉన్నాయి. కానీ జనసేన తీసుకుంటుంది కేవలం 24. మొత్తం రాష్ట్రం కలిపి, రాష్ట్రం అంతా 25 జిల్లాల్లో. సో ఖచ్చితంగా జనసేనకు షాక్ కలిగించే వార్త, జనసేనకు అవమానం కలిగించే వార్త. ఒక విషయం అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నారు, ఎలా ఒప్పుకున్నారు అని. మీరు 5 సీట్లో 10 సీట్లో పడేస్తే, ముష్టి పడేస్తే వాటిని తీసుకుంటామా, ఆ పరిస్థితిలో మేము ఉన్నామా అంటూ గతంలో బహిరంగ వేదికలపైన మాట్లాడారు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కంటే ముందు. సో ఇప్పుడు బలం పెరిగిన నేపథ్యంలో 24 సీట్లకు ఎలా పరిమితమయ్యారు, 3 ఎంపీ సీట్లకు ఎలా పరిమితమయ్యారు? భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం స్టేక్ లేని రోజుల్లో 2014లో భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాల్లో కంటెస్ట్ చేసింది. ఈరోజు జనసేన ఉన్న పరిస్థితి కంటే 2014లో భారతీయ జనతా పార్టీ ఉన్న పరిస్థితి చాలా తక్కువ, నామినల్ పార్ట్నర్గానే ఉంది. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాలు కంటెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు కేవలం జనసేన 3 స్థానాలకే పరిమితం అవుతోంది. జనసేనకు పవర్లో షేర్ లేకపోతే, జనసేనకు గణనీయంగా సీట్లు ఇవ్వకపోతే, 3 వంతుల సీట్లు ఇవ్వకపోతే జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వవు అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత, గోదావరి జిల్లాలకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య గారు 10ల సంఖ్యలో లేఖలు రాస్తున్నారు. కేవలం లేఖలు రాయడం కాదు, నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏ నియోజకవర్గాల్లో మనకు బలం ఎలా ఉందో చెప్పారు. సింగిల్గా పోటీ చేసిన సమయంలో 10,000కు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాల జాబితా 63 ఉంది అని చెప్తున్నారు. ఈ 63 చోట్ల అభ్యర్థులు కూడా ఉన్నారంటూ వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, వాళ్ళ కాస్ట్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసినప్పుడు 60కి పైగా స్థానాల్లో మనం పోటీ చేసే అవకాశం ఉంది, బలం ఉంది. ఈ సీట్లు అడగండి, ఈ సీట్లు అడిగి తీసుకొని మనం పోటీ చేస్తేనే కూటమి సక్సెస్ అవుతుంది, అదర్వైజ్ కూటమి సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు అంటూ ఓపెన్గా ఆన్ రికార్డ్ హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు రాస్తున్నారు. కానీ దాన్ని కూటమి నేతలు ఏమాత్రం పట్టించుకోలేదనే విషయం అర్థమవుతోంది. సో పవర్ షేరింగ్ లేకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అనే విషయాన్ని కూటమి నమ్మట్లేదా? మనం పొత్తు పెట్టేసుకుంటే ప్రజలు వాళ్ళే ఓట్లు వేస్తారు అనే ధీమాలోకి వచ్చారా? లేదా జనసేనకు నిజంగా ఉన్న బలం ఇదేనని తెలుగుదేశం పార్టీ నమ్ముతోందా? తమ బలం 18% అని చెప్పుకుంటున్న జనసేన మీకు 24 సీట్లు చాలు అంటే ఎలా ఒప్పుకుంది అనేది కన్విన్స్ అవ్వని పాయింట్. పొత్తు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర అవసరం, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో జనసేన ప్రయోజనాలు, జనసేన కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారా?
లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఓ రాజకీయ పార్టీ ఎదిగే క్రమంలో రాజకీయ వ్యూహాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఆ రాజకీయ వ్యూహాలు పార్టీ విస్తరణ కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప పార్టీని అవమానించేలా, పార్టీని తక్కువ చేసుకునేలా, పార్టీని కేవలం త్యాగాల పేరుతో సంవత్సరాల పాటు గడిపేలా ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ జనసేన విషయంలో జరుగుతోంది. జనసేన మొత్తం పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఎలక్షన్ పూర్తయితే మళ్ళీ 5 సంవత్సరాల వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. ఈ 15 సంవత్సరాలలో జనసేన పోటీకి పరిమితమయ్యేది 25 నియోజకవర్గాలుగా. 15 ఏళ్ల తర్వాత కూడా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ బలం, క్యాడరు, స్ట్రెంత్, నెట్వర్క్ విస్తరించాలంటే మిగతా చోట్ల కూడా పోటీకి సంబంధించి కోరుకోవాలి కదా, పోటీకి ముందుకు రావాలి కదా. 15 ఏళ్ల తర్వాత కూడా 24 నియోజకవర్గాలకి మీరు పరిమితం అవుతే పార్టీ విస్తరణ ఎప్పుడు, ఎలా? ఇది బహుశా జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన చేయవలసి ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఏ అంశానికి కన్విన్స్ అయ్యారో తెలియదు. కానీ బయట నుంచి చూస్తున్న వాళ్ళకు, బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు, ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన ఎదగాలని కోరుకునే వాళ్ళకు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళకు మాత్రం అవమానకరంగా అనిపిస్తోంది. ఈ అవమానకరమైన పరిస్థితిని ఏ రకంగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తారనేది చూడాల్సి ఉంది. సో కాపు సామాజిక వర్గ ప్రముఖుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంది.